సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ మీద ఒక కిలాడి సవాలు విసిరింది, దానికోసం నిన్ను ఏం చేయటానికైనా సిద్ధమే అని చెప్పి అంటుంది. కానీ ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఏం చెప్తోంది అనేది ఈ వీడియోలో పూర్తిగా నీతో చెప్పడానికే నేను వచ్చానమ్మా అని చెప్పి బాబా గారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా, నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నీ జీవితం అనేది ఆనందంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ప్రతిరోజు కూడా నీలో వచ్చే అనేక రకాలైన ఆలోచనలను ఎక్కడికక్కడ కూడా దూరం నెట్టేస్తూ, నేను ఇలా ఆలోచించకూడదు, నేను ఇలా బాధపడకూడదు, నాకు మోటివేషన్ అనేది ఇచ్చుకోవాలి అని చెప్పి నీకు నువ్వు ఒక ధైర్యాన్ని సమకూర్చుకుంటూ ఉన్నావు. నేను ఎక్కడా కూడా ఓడిపోకూడదు, నా జీవితం అనేది ఎన్నో రకాలైన మలుపులు తిరిగినప్పటికీ కూడా నేను ఈ చిన్న జీవితాన్ని చాలా వరకు ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలతోటి, ఎన్నో గొడవలతోటి, అలాగే ఎన్నో మనస్పర్ధలతోటి, కొన్ని రాతల వల్ల, కొన్ని కర్మల వల్ల ఇప్పటికీ చాలా వరకు పతనమైపోయింది. ఇప్పటికైనా కానీ తెలుసుకొని నా జీవితంలో నేను సంతోషంగా ఉండే మార్గాన్ని ఎంచుకోవాలి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే ప్రయత్నం అయితే నువ్వు చేస్తూ ఉన్నావు. జీవితం అంతా కూడా సంతోషంగా బ్రతికినంత కాలం ఉండాలి అని చెప్పి నీవు ధైర్యాన్ని తెచ్చుకొని, గతంలో నిన్ను పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అనేది చాలా వరకు మెరుగుపడ్డావనే చెప్పుకోవచ్చు. ఎంత మెరుగుపడినప్పటికీ కూడా నీ జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక ఎప్పుడు కూడా పతనం అవ్వాలి అని చెప్పి కోరుకునే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదమ్మా. నువ్వు మాత్రం చాలా మారావు, అది నువ్వు గుర్తించాలి. ఎదుటివారు నీలాగే మారుతారు, నీలాగే ఉంటారు, మంచిగా ఉంటారు అని చెప్పి నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. వాళ్ళని నువ్వు బాగా గుర్తించి అప్పుడు నువ్వు నాతో అనే మాట ఏమిటో చెప్పమంటావా బిడ్డ? ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది అక్షర సత్యం. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి. నువ్వు నీ మనసులో వచ్చే అనేక రకాలైన ఆలోచనలు, గతంతో పోల్చుకుంటే వీరెందుకు నాతో ఇలా ఉంటున్నారు, మీరెందుకు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నేను ఎంతో పర్ఫెక్ట్గా వారితో న్యాయంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను కదా, వారితో ఎటువంటి గొడవలు అనేవి నేను పెట్టుకోవటం లేదు కదా, నేను వారికంటే చాలా చిన్నదాన్ని అయినా కూడా ఏదో ఒక కారణం చెప్పి నన్ను వేలెత్తి ఎందుకు చూపిస్తున్నారు, నేను చేసిన తప్పేంటి, నన్ను ఎందుకు ఇట్లా నలుగురిలో అవమానపరుస్తూ ఉన్నారు, నేను చేసే పనులు ఎందుకు వెతుకుతూ ఉన్నారు,
ఉన్న మాటలు, లేని మాటలు అన్నీ కూడా కల్పించి నన్నెందుకు నా బంధువులలో చులకన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతో నీ సమయాన్నంతా కూడా వృధా చేయకు. నువ్వు ఎంతో బాధపడ్డ రోజుల నుంచి ఈరోజు నువ్వు వాళ్ళు ఏం చెప్పుకుంటే నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నా గురించి ఎలా చెప్పుకున్నా కూడా నాకేం పర్వాలేదు, నాకంటూ నేనే ధైర్యాన్ని చెప్పుకోవాలి, నాకు తోడుగా ఎవ్వరూ లేనప్పటికీ కూడా నాకు నేనే అండగా నిలబడాలి, నాకు ఒకరి సపోర్టు అవసరమైనప్పటికీ కూడా నాకు ఆ సపోర్ట్ ఇవ్వని పక్షంలో ఎవరి కోసం కూడా నేను ఎదురు చూడకూడదు అని చెప్పి నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ధైర్యపరుచుకుంటూ ముందుకొచ్చావు. అలాగే నీ వాళ్ళే నిన్ను మోసం చేసినప్పుడు, నీ అనుకున్న వాళ్ళే నీ మీద ప్రేమ చూపించినప్పుడు, ఆ ప్రేమ కోసం ఎంతో పరితపించి వారిని ఎంతగానో మార్చే ప్రయత్నం చేసి వారిలో మంచి అలవాట్లను తెప్పించడం కోసం ఎన్నో రకాలుగా గొడవలు పడి చివరకు అది కూడా సాధించలేక అందులో కూడా ఎక్కడికక్కడ ఇదంతా కూడా సరైంది కాదు, ఎవరి జీవితాలు వారివి, ఎవరి ఎదుగుదలలో వారివి, ఎవరి యొక్క మానసిక స్థితి వారిది, వారి యొక్క కర్మలు వారు అనుభవించక తప్పదు, వారితో కూడా నాకు ఎటువంటి అవసరం లేదు, నిజమైన ప్రేమ అనేది ఎప్పటికైనా అడుక్కుంటే రాదు, వారంతటికి వారు మన మీద చూపిస్తే వస్తుంది తప్ప మనం బలవంతంగా తెప్పించుకుంటే వచ్చేది కాదు అని కూడా నువ్వు ఎన్నో రకాల యొక్క అనుభవాల ఆధారంగా తెలుసుకున్నావు. ఇదంతా నీ మానసిక స్థితిని నువ్వు సిద్ధపరుచుకున్నప్పటికీ కూడా ఎవరైతే మొదటి నుంచి కూడా నువ్వు ఇలా పతనం అవ్వాలి అని చెప్పి నీకు వారు విలువ ఇస్తున్నారు, నలుగురిలో నీకు ఒక గుర్తింపు లభిస్తుంది, నలుగురిలో నీకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేస్తున్నారు, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని చూపిస్తున్నారు, నువ్వు కాస్తంత అందంగా ఉండటం వల్ల నలుగురు చూపు నీ మీద పడుతుంది. అది ఎవరైతే నీతో ఉన్నవారు నిన్ను చూడలేక అసహ్యాన్ని చూపిస్తూ ఎక్కడికక్కడ నిన్ను తొక్కే ప్రయత్నం చేస్తున్నారో వారే నీ శత్రువులు. ఈ శత్రువులు బయటపడేవారు కాదు, కేవలం నీ ఇంట్లో ఉన్నవారే. వారి యొక్క ధ్యేయం నిన్ను పతనం చేయటం, ఎలాగైనా నిన్ను నాశనం చేయటం, ఎలాగైనా నిన్ను తొక్కేయటం. ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు, వారి మీద నువ్వు ఆధారపడడం లేదు అని చెప్పి తెలుసుకొని వారు అక్కడ కూడా నిన్ను చూడలేక వారి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అనే ఉద్దేశంతో దానికి తగ్గ పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే నువ్వు ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా నేను ఇంకా పూర్తిగా దూరం చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా నీ మీద లేనిపోని మాటలు, నలుగురితో నలుగురు అన్న విషయాలకి బయటకు వస్తే బయట వారితో ఎలా అయితే చెప్తున్నారో ఇంట్లో వారితో అంతకు 10 రెట్లు అనేవి ఎక్కువ బలంగా ఉండేలా చెప్తున్నారు. ఈ మాటల వల్ల నీ మంచితనం, నువ్వు ఇన్నాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ, నీకు నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఆశయాలు, లక్ష్యాలు, ఆ భగవంతుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా ఆ మాటల వల్ల పూర్తిగా చెడిపోయి నిన్నందరూ కూడా నువ్వు ఒక గయ్యాలి దానివి, లేదంటే నువ్వు ఒక ఇంట్లో వాళ్ళనే టార్చర్ చేసేదానివి, లేదంటే నువ్వు ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడేదానివి, నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా కానీ తెగించే రకానివి అని చెప్పి, ముఖ్యంగా ఉన్న మాటలు, లేని మాటలు, ఇంకా చెప్పకూడనటువంటి మాటలు కూడా వారి మీద చెప్పి నీ మీద ఒక చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎదుటి వారిలో నలుగురిలో ఎప్పుడైతే ఒక ఒక శుభకార్యమో లేదంటే ఇంకా ఏదైనా ఒక పార్టీయో చేసుకున్నప్పుడు వారందరిలోకి నువ్వు వెళ్ళినప్పుడు వారు నీ వైపు చూసే చూపులో నీ మీద ఒక శత్రువు ఏదో చెప్పారు అని చెప్పి నువ్వు గమనించగలుగుతున్నావు. కానీ నువ్వు ఏది కూడా చేయలేకపోతున్నావు. ఎందుకంటే నీ శత్రువు వారితో ఇలా చెప్పారని చెప్పి వారు నీతో వచ్చి చెప్పరు కదా. వారు నీతో ఇలా చెప్పారా అని చెప్పి నువ్వు వెళ్ళి వారిని అడగలేవు. అసలు ఈ డిస్కషన్ అంతా ఏమి మీ మధ్య జరగదు. ఇలా జరగపోవటం వల్ల మంచిదో చెడ్డదో ఎవరికి తెలియకపోవటం వల్ల ఒకవైపు చూస్తే చెప్పుడు మాటలు వారు వినటం వల్ల నీ మీద ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే ఒక గుర్తింపు అనేది అవతల వారి యొక్క దృష్టిలో రావటం వల్ల నీ మీద గతంలో పోల్చుకుంటే ప్రస్తుత కాలంలో ఆ విలువ ఇవ్వటం ఏదైతే ఉందో ఆ విలువ ఇవ్వటం అనేది తగ్గిపోతుంది. ఇదంతా కూడా నీకు తెలుసు. ఏది తెలిసినప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వున్నావు. మరి ఏం చెయ్యాలి బాబా? నా శత్రువు ఎవరో నాకు తెలిసిపోయింది. ఆ శత్రువు చేసే ప్రతి అడుగు కూడా, ప్రతి పని కూడా నాకు తెలుస్తుంది. మరి ఇంకా నేనేం చేయగలను? నేను ఎవరికి వెళ్ళి వారు చెప్పిన వాళ్ళందరిలోకి వెళ్ళి ఒక్కొక్కరికి కూడా వారు నీతో ఇలా చెప్పారా, నేను అలా కాదు, వారు నీతో ఈ మాటలు అడిగారా, నేను అది కాదు, నేను చాలా మంచిదాన్ని అని చెప్పి చెప్పుకోలేను. ఒకవేళ చెప్పుకున్నా ఎవరు నమ్ముతారు చెప్పండి?
ఎందుకంటే వారి వెనకాల ఒక బలం ఉంది. నా వల్ల కా నా వాళ్ళు కూడా చివరికి వారి వెనకాలే నిల్చొని వారికి సపోర్ట్ చేస్తున్నారు. నా వాళ్ళే నా మీద లేనిపోని నిందలు వేసి వారితో చెయ్యి కలుపుతూ ఉన్నారు. మరి ఇక్కడ నేను ఒంటరిదాన్ని కదా బాబా! ఏం చేయగలను? మరి ఏం చేయాలనుకున్నా కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మరి ఏం చేయమంటారు? అది కూడా మీరే చెప్పండి బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా! బిడ్డ ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను. కొన్ని కష్టాల కారణంగా, కొన్ని బాధల కారణంగా, కొన్ని అనుభవాలు ఏవైతే నీ జీవితంలో నీ మనసుని బాధ పెట్టాయో, వాటిని ఆధారం చేసుకొని నువ్వు ధైర్యంగా నీ మనసుని మార్చుకో. అలాగే నీ జీవన శైలిలో కొన్ని మార్పులు తెచ్చుకో. నీతో ఒకరు ఉండటానికి కూడా నువ్వు ఇష్టపడలేరు. ఒక ఒంటరి జీవితంలోనే నువ్వు ఒక ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి నువ్వు తెలుసుకొని, నువ్వు ఎవ్వరి జోలికి కూడా వెళ్ళకుండా ప్రశాంతంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఒంటరిగా ఉన్నావు. ఇక్కడ ప్రశాంతంగా అనే మాట నీ దగ్గర వాడకుండా ఉంటే మంచిదమ్మా. మానసికంగా ఒక యుద్ధమే, ఒక ఘర్షణే నీలో జరుగుతూ ఉంది. ఏది ఏదైనప్పటికీ కూడా తల్లి ఒక్క విషయం చెప్తాను. అదేంటి అంటే, నిన్ను ఎదుటివారు చెడుగా అనుకుంటున్నారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా! సరే, మంచైనా చెడైనా నీ ప్రవర్తనలో ఏ మార్పు కూడా తెచ్చుకోవద్దు. నువ్వు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు. నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళే సమయంలో ఒక కుక్క అనేది నిన్ను చూసి అరిసిందని చెప్పి, ఆ కుక్కను చూసి ఎదురు అరిచిందా అని చెప్పి దానితో నువ్వు డిస్కషన్లు పెట్టుకుంటావా చెప్పు? డిస్కషన్లు పెట్టుకోవు. అలా చెప్పి నువ్వు ఎదుటి వారందరూ కూడా కుక్కలే అని చెప్పి నేను చెప్పడం లేదు. నీకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నీ శత్రువు టైం అప్పుడు పడిపోతుంది. అప్పుడు నీ టైం నడుస్తుంది. ఎందుకంటే తన చుట్టూ కాస్తంత బలగం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎవరికైతే సపోర్ట్ చేయాలో ఆ సపోర్ట్ చేసేవాళ్ళు వారికి తోడుగా ఉండటం వల్ల కాస్తంత వారు మాకేమిలే అన్నంత ధీమా చూపిస్తున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఆ ధీమా అనేది నిలబడదు. ఎవరి కర్మకి వాళ్ళు అనుభవించాల్సిందే. ఒకరోజు వాళ్ళ వాళ్ళ కర్మ అనేది పండే అవకాశం వస్తుంది. నీకంటూ కూడా సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినది ఏదైతే ఉంటుందో ఆ సమయంలో కూడా నువ్వు మంచి చెడయ్యే, నేను ఇలా మాట్లాడకూడదే, అయ్యో నేను ఇలా అనకూడదే, ఈ మాట అంటే తప్పవుతుందేమో, వాళ్ళ పాపాన వాళ్ళ పోతారులే, మంచో చెడో ఏది దేవుడు చూసుకుంటాడని చెప్పి అనేటువంటి సమయంలో నువ్వు సైలెంట్గా ఉన్నావంటే గనక అప్పుడు నీ తప్పు అవుతుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ వారికి అవకాశం వచ్చినప్పుడు నిన్ను ఏ విధంగా వాడుకుంటున్నారో, ఆడుకుంటున్నారో, కష్టపెట్టారో అవన్నీ నువ్వు నీ జీవితంలో మర్చిపోలేవు. ఎంత మర్చిపోయినప్పటికీ కూడా అవన్నీ గుర్తుకొచ్చడం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం వారికి చెప్పే అప్పచెప్పే ప్రయత్నం అయితే చెయ్యి. తిరిగి ఆ మాటలు. ఇందులో ఎటువంటి తప్పు లేదు తల్లి. ఇలా ఆలోచించి మనసుని అనవసరంగా పాడు చేసుకోకుండా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాని మీద లక్ష్యాన్ని పెట్టుకో. తప్పితే నువ్వు వారి గురించి ఆలోచించడం వల్ల, వీరి గురించి ఆలోచించడం వల్ల ఒరిగేది, జరిగేది ఏమీ ఉండదు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. ప్రస్తుతం ముందుకు వెళ్ళు. ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, నీ భవిష్యత్తు బంగారంలో ఎలా మార్చుకోవాలి, నువ్వు చేయవలసిన పనులేంటి, నువ్వు సాధించాల్సిన కార్యాలేంటి, నీ బిడ్డల భవిష్యత్తు, ఆ భవిష్యత్తులాగా కష్టాలు పడకుండా నువ్వు వాళ్ళని సంతోషంగా ఎలా చూసుకోవాలి, నీ దృష్టిని పెట్టి నీ జీవన శైలిలో కొన్ని మార్పులు అనేది తెచ్చుకునే ప్రయత్నం చేయి. నువ్వు కట్ చేయాల్సినవి ఏంటి అంటే, నీలో నుంచి నువ్వు పూర్తిగా తీసుకోవాల్సినవి ఏంటి అంటే గనక, ఒకరి గురించి ఆలోచించడం. నువ్వు ఆ అతి ఆలోచనలతోటే జీవితంలో సగం జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. ఇక రెండవది, నీ శత్రువుల గురించి నువ్వు పట్టించుకోవటం. వారు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఎదుటివారి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీలింగ్స్ని అన్నీ నువ్వే పాడవ్వటం. దీనివల్ల కూడా నీ జీవితం నరకం అయిపోతుంది తెలుసుకో. తరువాతది, నువ్వు చేసే పని మీద ధ్యాసను తగ్గించడం. ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాంలే, ఇలా వాయిదా వేసుకుంటూ పోతే నీ తల మీద భారం పెరుగుతుందే తప్ప నీకు నీ ఆలోచన అనేది ఎక్కువ అవదమ్మా. నీ బరువు తగ్గదు. విషయాన్ని గుర్తుంచుకో. నీ చుట్టూ ఉన్న శత్రువులే నీకు బలాన్ని అందించేవారు. నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని చెప్పి పాఠాలు నేర్పించే గురువులు. ప్రతి ఒక్కరూ కూడా అనేటప్పుడు అనే దాంట్లో నుంచి నెగిటివ్ కాకుండా ఒక సంకల్పాన్ని తీసుకొని ఏదైతే సాధించాలని చెప్పి నువ్వు సంకల్పాన్ని ఏర్పరచుకొని దానికోసం నువ్వు కృషి చేయగలగాలి. అలా కృషి చేయగలిగినప్పుడు మాత్రమే ఎవరైతే నిన్ను ఏడిపించారో వారి ఎదురుగానే నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చుకునే రోజు వస్తుంది. ఎవరైతే నిన్ను చీదరించుకున్నారో, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి అన్నారో అటువంటి వారి ముందే
సిగ్గుతో వాళ్ళు నీ ముందు తలదించుకునే అవసరం అయితే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి బాబా, ఇవన్నీ చేయటానికి కష్టము. వీటన్నింటినీ కూడా అంటే వాళ్ళు అనుకునే మాటల్ని ఎలా తట్టుకోవాలి అంటే, నిజంగా నేను చేయగలిగేది ఏమీ లేదు తల్లి. ఇది ఒక్కటే గుర్తుంచుకో. ఒకటే మాట చెప్తాను. ఇది నీ జీవితం. నీ జీవితం నీకంటూ, నీకు ఒక జన్మనిచ్చిన భగవంతుడు, నీకంటూ జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు నీకు జన్మనిచ్చినప్పుడు నువ్వు పసిబిడ్డగా తన ఒడిలో పడుకున్నప్పుడు ఆ తల్లి నీ తలను నిమురుతూ, నీ ఒంటికి నూనె రాస్తూ, మసాజ్ చేస్తూ, నీకు నీళ్లు పోస్తూ, చక్కగా పౌడర్ రాసి బొట్టు పెట్టుకుంటుందా? లేకపోతే ఆ బిడ్డ ఆలోచనలతో తన తలను బాదుకోవాలి, ఆ బిడ్డ ఆలోచనలతోటి నాశనం అవ్వాలి, ఆ బిడ్డ ఇతరుల గురించి ఆలోచించుకు జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలనుకుంటుందా? లేదు కదా. కాబట్టి నిన్ను ఆ బిడ్డ మంచిగా తన ఒక లక్ష్యాన్ని సాధించి తన గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పే కదా ఆ తల్లి అనుకుంటుంది. కాబట్టి అంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుంది కాబట్టే మరి నువ్వు నీ కోసం, నీ తల్లి కోసం ఏం చేయగలుగుతావు? ఈ జన్మకు అర్థమేంటి? ఎదుటివారి గురించి ఆలోచించడమా? నీ శత్రువుల గురించి ఆలోచించడమా? లేదు కదా. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ తెలివితేటలతో నీ జీవితంలో ముందడుగు వేయి. అర్థమైంది కదా. నువ్వు ఇక మంచి స్థాయిలో ఉంటే నిన్ను జన్మనించిన తల్లిదండ్రులు, అలాగే నీకు జన్మని ప్రసాదించినటువంటి ఆ భగవంతుడు సంతోషంగా ఉండాలనే కోరుకో. నీ జీవితం నువ్వు కూడా సంతోషంగా ఉండు. ముఖ్యంగా బాబా మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.